నమస్కారం సార్. ఏంటి మీ సమస్య? ఈ బాబు మా బాబు కాదు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో క్లియర్గా చెప్తారా? ఏం లేదు సార్, ఉదయం ఆఫీస్కి వెళ్ళేసరికి అక్కడ చాలా మంది ఉన్నారు. ఏం జరుగుతుందో అని మేము వెళ్ళి చూసేసరికి అక్కడి బాబు ఉన్నాడు. ఈ బాబుతో ఎంత మాట్లాడినా కూడా మాట్లాడడం లేదు. పాపం బాబు భయపడ్డం చూసి తప్పిపోయాడేమో అనుకున్నాం. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాం. బాబుతో మాట్లాడాలి, ఇక్కడ కూర్చోబెట్టండి. సరే సరే దానన్నా. హాయ్ బాబు, నీ పేరేంటి? నీకెన్ని కావాలంటే అన్ని చాక్లెట్స్ ఇస్తా. నువ్విప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్వి. నీకు చాక్లెట్ కావాలంటే నీ పేరెంట్స్ ఎవరో చెప్పాలి, అలాగే అమ్మా నాన్న ఎక్కడుంటారో చెప్పాలి. ఓకేనా? ఇక్కడ నీకు ఆడుకోవడానికి చాలా బొమ్మలున్నాయి. నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్తే ఆ బొమ్మలన్నీ నీకే ఇచ్చేస్తా. సార్ నేను కూడా చాలాసేపటి నుంచి చాలా ట్రై చేశాను సార్, కానీ బాబు మాట్లాడలేదు. ఇట్స్ ఓకే. బాబు మిస్సింగ్ అని కంప్లైంట్ వచ్చిందేమో చూస్తా. సార్ చెప్పండి. ఒక మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది. 4 సంవత్సరాల బాబు, తెల్లగా ఉంటాడు. క్రీమ్ కలర్ టీషర్టు, బ్లూ కలర్ నిక్కర్ వేసుకున్నాడు. ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ ఇదే. ఏదైనా మిస్సింగ్ కేసు వచ్చిందేమో చెక్ చేయి. నేను లైన్లోనే ఉంటాను. సార్ అలాంటి మిస్సింగ్ కంప్లైంట్ అయితే ఏం రాలేదు సార్. అవునా? ఓకే. ఏదైనా మిస్సింగ్ కంప్లైంట్ వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయి. అలాగే సార్. ఏమైంది సార్? ఏమంటున్నారు? లేదమ్మా, ఎలాంటి మిస్సింగ్ కంప్లైంట్ రాలేదంట. ఇంకా టైం ఉంది. నేను కూడా అన్ని స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తాను. ఏదైనా చిన్న క్లూ దొరుకుతుందేమో చూద్దాం. ఏంటి త్రిపుర నువ్వు చెప్పేది? నువ్వు ఇక్కడ పనిచేయడం ఏంటి? ఏం చెప్పమంటావమ్మా? మన ఇంటి పరిస్థితి ఎలా ఉందో నీకు తెలియంది కాదు. ఒకరి దగ్గర అప్పు తీసుకున్న సంగతి మర్చిపోయావా? అప్పు చేసింది మనమే, దానికోసం కష్టపడాల్సింది కూడా మనమే. అందుకే మీకెవ్వరికీ తెలియకుండా వచ్చి ఈ పని చేస్తున్నాను. తెలిస్తే ఎక్కడ వద్దంటారేమోనన్న భయంతో చెప్పలేదు. నా చేతికి ఇచ్చే 5,000 జీతం మన ఇంటి కష్టాల ముందు చాలా చిన్నది. అది కూడా నాకు తెలుసమ్మా. ఇంట్లో కూర్చుని బాధపడ్డం కంటే కష్టపడి పనిచేయటమే మేలనుకున్నాను. నా కష్టం ఇల్లు గడవటానికి సరిపోకపోయినా కనీసం పాలు పెరుగు లాంటి చిన్న చిన్న అవసరాలకైనా వస్తుందని ముందడుగు వేశానమ్మా. ఏంటి త్రిపుర, నువ్వు పనిచేస్తున్నావా? ఈ అమ్మతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నావే? కేవలం నీకోసమేనమ్మా. నువ్వు కష్టపడుతుంటే నేను చూస్తూ ఉండలేను. సంపాదించి అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలనే కోరిక నాకు కూడా ఉంటుంది కదమ్మా. నాలాంటి దానికి ఎలాంటి పని దొరకడమే గొప్ప. నా చదువు కోసం నువ్వు చాలా కష్టపడ్డావమ్మా. ఆ కష్టాన్ని చూస్తూ పెరిగాను. పెళ్లి విషయంలో నీ మాట వినకుండా చాలా పెద్ద తప్పు చేశానమ్మా. ఆ తప్పేంటో నాకిప్పుడు అర్థం అవుతుంది. కానీ ఏవీ చేయలేను. చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఉండదు కదమ్మా. సారీ త్రిపుర, అనవసరంగా నేను నిన్ను అనుమానించానే. అయ్యో, నువ్వెందుకమ్మా సారీ చెప్తున్నావు? నీకు అనుమానం రావడానికి కారణం నేనే కదా. సరే, ముందు నువ్వైతే ఈ పని చేయడం ఇప్పుడే మానేసి. హరి లక్ష్మిలు ఇప్పుడు మన ఇంటికి వచ్చారు కదా, ఇక నుంచి ఇంట్లో ఖర్చులన్నీ వాళ్లే చూసుకుంటారులేవే. లేదమ్మా, నేనే పని చేస్తూ మన ఫ్యామిలీకి సహాయపడాలనుకున్నాను. ప్లీజ్ అమ్మా, ఈ పని చేయనివ్వు. అదిగా త్రిపుర, అయినా ఈ శ్రమంతా నీకెందుకు చెప్పు. అమ్మా, మన కుటుంబం కోసం ఇంతైనా చేయకపోతే ఎలా అమ్మా? అదిగా త్రిపుర. అమ్మా,
నేనిక్కడ పని చేస్తున్నట్టు ఎవరికీ తెలియకూడదు. తెలిస్తే ఇంట్లో చాలా పెద్ద రచ్చ చేస్తారు. సరే అయితే, కానీ నువ్వు ప్రతిరోజు లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి. రాత్రిపూట ఇంట్లో పనులు చేయకుండా రెస్ట్ తీసుకోవాలి. అలాగైతేనే నేను ఒప్పుకుంటాను. దీన్నే అంటారు బై 1 గెట్ 1 ఫ్రీ అని. సరే అమ్మా. అమ్మా, ఇంట్లో కూడా నన్ను ఇలాగే అనుమానిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళింది, ఏం చేస్తుంది అంటూ ప్రశ్నలు అడిగి వేధిస్తున్నారు. వాటన్నిటినీ నువ్వే మేనేజ్ చేయాలి. వాళ్ళందరికీ నువ్వే సమాధానం చెప్పాలి.